వేసవికాలం సమీపిస్తున్న నేపథ్యంలో అగ్ని ప్రమాదాల ముప్పు పెరుగుతోందని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ తెలిపారు. ఒకసారి మంటలు చెలరేగితే ప్రాణ ఆస్తి నష్టం భారీగా సంభవించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అగ్ని ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ స్వయంగా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. నగర వ్యాప్తంగా అగ్ని భద్రతా నిబంధనలు ఉల్లంఘించిన పలు దుకాణాలు, వాణిజ్య సముదాయాలను ఇప్పటికే తనిఖీ చేసి కొన్ని చోట్ల సీలు వేసినట్లు తెలిపారు. వ్యాపార సంఘాల అభ్యర్థన మేరకు ఫిబ్రవరి చివరి వరకు గడువు మంజూరు చేసినట్లు వెల్లడించారు. అగ్ని ప్రమాదాల నివారణకు సంబంధిత శాఖలతో కలిసి నగర వ్యాప్తంగా మాక్ డ్రిల్స్, ఫైర్ సేఫ్టీ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సందర్భంగా ప్రజలు తప్పనిసరిగా పాటించాల్సిన సూచనలు వెల్లడించారు. సెల్లార్లను గోదాములుగా మార్చకూడదని, వాహనాల పార్కింగ్కి పరిమితం చేయాలని సూచించారు. అందరికీ నమస్కారం. ఈ మధ్య మీ అందరూ చూశారు, హైడ్రా, జిహెచ్ఎంసి, ఫైర్ డిపార్ట్మెంటు అండ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అందరం కూడా ఒక సమన్వయంతో ఈ ఫైర్ యాక్సిడెంట్ ఏదైతే నాంపల్లి స్టేషన్ రోడ్లో అయిన తర్వాత మేమంతా కూడా ఫైర్ తనిఖీలు, సేఫ్టీకి సంబంధించిన ఆడిట్ చేయటం, దాని తర్వాత కొన్ని బిల్డింగ్స్ని కూడా సీజ్ చేయటము అయినా కూడా మీరు చూశారు. దాదాపు అరౌండ్ 9 బిల్డింగ్స్ దాకా సీజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత చాలామంది వ్యాపార వర్గాల నుంచి, ఇతర అసోసియేషన్స్ నుంచి, అన్నిటి నుంచి కూడా మాకు అందరికీ రిక్వెస్ట్లు రావటం జరిగింది. రిక్వెస్ట్లు ఏంటంటే, నోటీస్ ఇవ్వకుండా సీజ్ చేస్తున్నారు. ఓకే, డిజాస్టర్ మేనేజ్మెంట్ పరంగా అది కరెక్టే చేస్తున్నా, కానీ మేము చాలా మంది ఇప్పటికే వ్యాపారస్తులంతా కూడా సామాన్లంతా కూడా తీసుకొచ్చి హోల్డ్ చేస్తున్నాము. సో దాన్ని అట్లీస్ట్ తరలించడానికి కొన్ని మేము వేరే గోడౌన్స్ లేదా ఇట్లాంటి ప్లేసెస్ చూడటానికి మాకు కొంత టైం ఇస్తే బాగుంటుందని చెప్పేసి వ్యాపార వర్గాల అందరి దగ్గర నుంచి కూడా మాకు రిప్రజెంటేషన్స్ రావడంతో అప్పుడు ఆ మీటింగ్లో మేము హైడ్రా అధికారులు, జిహెచ్ఎంసి, ఎలక్ట్రిసిటీ అధికారులు, నెక్స్ట్ ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి ఫైర్ సీనియర్ ఆఫీసర్స్ అందరూ కూడా ఆ మీటింగ్లో అటెండ్ అయిన తర్వాత ప్రభుత్వ సూచనలకు అనుగుణంగానే మేము కూడా అప్పుడు వెంటనే వాళ్ళకు ఒక 1 month టైం ఇస్తూ, ఫిబ్రవరి నెలంతా కూడా వాళ్ళకి అవేర్నెస్ పెంచేదానికి, దీంతో పాటు వాళ్ళు అంతా కూడా ఏదైతే గనక వాళ్ళ ఈ సెల్లార్స్లో కానీ ఇవన్నీ డంప్ చేసిన వాటిని అన్నింటిని కూడా తరలించడానికి వాళ్ళకి టైం కూడా ఇచ్చినట్టుగా కూడా అని చెప్పేసి వాళ్ళందరితో కూడా మాట్లాడటం, ఆ డెసిషన్ కూడా మీ అందరూ పేపర్లో చూశారు. అండ్ ఇంతే కాకుండా చూస్తే మనం ఎస్కేప్ రూట్స్, ఎగ్జిట్ రూట్స్ ఉంటాయి, బయటకు వచ్చే ఎస్కేప్ రూట్స్, ఎగ్జిట్ రూట్స్, ఇవన్నిటిని కూడా మొత్తం బ్లాక్ చేస్తున్నారు. బ్లాక్ చేసేసి వాటిల్లో కూడా ఇన్ఫ్లేమబుల్ ఆర్టికల్స్, అంటే లైక్ ఇట్లా నేను చెప్పాను కదా, పెయింట్స్, లేకపోతే ఇంకేదన్నా మన ఏది ఇన్ఫ్లేమబుల్ లైక్ సంథింగ్ లైక్ కెమికల్స్, లేకపోతే మన ప్లాస్టిక్ మెటీరియల్, ఫర్నిచర్ సామాను, ఈ మ్యాట్రసెస్, గార్మెంట్స్ కుప్పలుగా మనం చూసాం. చాలా మొత్తం అట్లా డంప్ చేసేసి పెట్టాం. ఫైర్ యాక్సిడెంట్ అయింది అనుకోండి, వెంటనే ఈ స్టైర్స్ అన్ని కూడా అంటుకుంటాయి అనమాట. లిఫ్ట్ పనిచేయదు, ఎందుకంటే కరెంట్ డిస్కనెక్ట్ అయిపోతుంది. సో మీరు ఎస్కేప్ రూట్ మీరు బ్లాక్ అయిపోయిన తర్వాత లిఫ్ట్ పనిచేయనప్పుడు దాంట్లో మొత్తం కూడా స్టక్ అయిపోతారు అనమాట. స్టక్ అయిపోయి బయటకు వచ్చే మార్గం లేకుండా ప్రతి యాక్సిడెంట్లో దాదాపుగా ఇదే జరుగుతుంది. సో అందుకోసం మీ అందరికి కూడా విజ్ఞప్తి చేసేది, ఇటువంటి ఎస్టాబ్లిష్మెంట్స్లో ఉన్న వాటిని ఇమీడియట్గా ఈ ఫిబ్రవరి 28 దాకా ఈ టైం ఉన్నది. మీరు దయచేసి వాటిని సేఫ్గా అది తరలించి వేరే దగ్గర సేఫ్గా పెట్టుకునేటట్టు, సెల్లార్స్ ఫ్రీగా ఉండాలి. చెత్త కూడా డంప్ అయి ఉండకూడదు, ఎందుకంటే అది కూడా ఇన్ఫ్లేమబుల్ ఉంటుంది. చెత్త ఉందనుకోండి, అది కూడా అంటుకుంటుంది. సో ఇవన్నీ కూడా మేము అవగాహన సదస్సులు పెడుతున్నాము. మా ఆఫీసర్స్ అంతా కూడా ప్రతి బస్తీలు, వాడలు, ఈ అన్ని సెంటర్స్కి వెళ్తున్నాము, వెళ్ళి మేము చెప్తున్నాం. నేను కూడా చాలా సెంటర్స్లో కూడా వస్తాం. ఎస్పెషల్లీ హాట్ స్పాట్స్ అనే వాటిల్లో, ఫైర్ యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్న ప్రాంతాల్లో నేను కూడా వస్తాను, మా ఆఫీసర్స్ అందరూ కూడా వస్తారు. ఈ అవేర్నెస్ పెంచడం ద్వారా మనం నెక్స్ట్ తర్వాత ఎన్ఫోర్స్మెంట్ మళ్ళీ March 1st వీక్ నుంచి మేము మళ్ళీ స్టార్ట్ చేస్తాం. అన్ని డిపార్ట్మెంట్స్, జిహెచ్ఎంసి, ఫైర్ డిపార్ట్మెంటు, ఫైర్ ఏదైతే ఫైర్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, హైడ్రా అండ్ ఎలక్ట్రిసిటీ వాళ్ళు, టీజీ, ఎస్పీడీసీఎల్ వాళ్ళు అందరం కలిసి మళ్ళీ యాక్ట్ చేయడం మొదలెడతాం. బట్ ఈ లోపల ఈ అవగాహన ఉండాలి. చేయాల్సిన బేసిక్స్ ఏదైతే ఉన్నాయి కదా, కొన్ని సామాన్లు డేంజరస్గా ఉండేటటువంటి ఇన్ఫ్లేమబుల్ దాంట్లో మీరు దయచేసి సేఫ్ ప్లేసెస్కి తరలించండి. సెల్లార్స్ అది గుర్తుపెట్టుకోండి. సెల్లార్స్ అనే దగ్గర ఎప్పుడైనా కానీ ఫైర్ యాక్సిడెంట్ స్టార్ట్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉండేది సెల్లార్స్ అండ్ ఆ ప్యానెల్ బోర్డ్స్. సో దయచేసి అన్నింటినీ దృష్టిలో పెట్టుకోండి. మేము ఎప్పటికప్పుడు కూడా దీని మీద అవగాహన ఇచ్చేటటువంటి మెటీరియల్ కూడా మేము రిలీజ్ చేస్తూ ఉంటాం, మీడియా ద్వారా కూడా రిలీజ్ చేస్తుంటాం, మా సోషల్ మీడియాలో కూడా పెడుతుంటాం. మా ఆఫీసర్స్ కూడా వచ్చేసి అక్కడ కమ్యూనికేట్ చేస్తారు. థ్యాంక్ యూ.